వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జూన్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా ఈ మంత్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దాంతోపాటు తరచుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి అంశాలను కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది. లెట్ us స్టార్ట్. సో ముందుగా చూద్దాం. ఉత్తరప్రదేశ్ టు ఎస్టాబ్లిష్ ₹2,000 crore బయోప్లాస్టిక్ పార్క్ని. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు, సో ఆయన చీఫ్ మినిస్టర్ గారు అక్కడ ఆ రాష్ట్రానికి, సో అక్కడ బయోప్లాస్టిక్ పార్క్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇక్కడ ఈ బయోప్లాస్టిక్ పార్క్ అని ఏదైతే పిలుస్తూ ఉన్నారో ఇది ప్లాస్టిక్కి సంబంధించింది. సో ఇక్కడ ప్లాస్టిక్ దేని ద్వారా తయారు చేస్తారు అంటే వృక్షాలు, చెట్లు, మొక్కలు నుంచి వచ్చినటువంటి పదార్థాలు అనగా సెల్యులస్ అండ్ స్టార్చెస్ అండి. సో మొక్కల నుంచి కానీ, వృక్షాల నుంచి కానీ, వివిధ ఎంజైమ్ నుంచి కానీ వచ్చినటువంటి సెల్యులస్ కానీ స్టార్చ్ ఏదైతే ఉందో, సో వీటి నుంచి ఇవన్నీ కూడా న్యాచురల్ పాలిమర్స్ అండి. సో వీటి నుంచి మనకి ప్లాస్టిక్ పదార్థాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. మరి ఎందుకు వీటి నుంచి ప్లాస్టిక్ పదార్థాన్ని తయారు చేసేటువంటి పార్క్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా బయోప్లాస్టిక్ చేస్తారు. బయోప్లాస్టిక్, ఓకేనా. సో వాటి మొత్తాన్ని కూడా బయోప్లాస్టిక్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఎందుకు వీటిని బయోప్లాస్టిక్ తయారు చేయడానికి వాడుతున్నారంటే వీటికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దీని ద్వారా చేసినటువంటివి దే కెన్ ఈజీలీ డీకంపోజ్ అండి. దే కెన్ ఈజీలీ డీకంపోజ్. సో డీకంపోజ్ ఇస్ నథింగ్ బట్ మనకి సాయిల్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో, భూమిలో ఈజీగా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది. అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే దెర్ ఈజ్ నో పొల్యూషన్ అండి. దెర్ ఈజ్ నో పొల్యూషన్. సో ఇన్ జనరల్గా ఈ ప్లాస్టిక్ ద్వారా ప్లాస్టిక్ లేదంటే ప్లాస్టిక్ యొక్క పార్టికల్స్ ద్వారా పొల్యూషన్ ఎట్లా జరుగుతుంటుంది? ఎయిర్లో పార్టికల్స్, జనరల్గా ప్లాస్టిక్ పార్టికల్స్ అన్ని కూడా ఎయిర్లో స్ప్రెడ్ అవుతాయి. సో ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఇన్ జనరల్గా వాటర్లో కలుస్తూ ఉంటాయి. సో వాటర్ పొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఇన్ జనరల్గా ఈ ప్లాస్టిక్ పదార్థాలన్నీ కూడా మనం ఏమైతే ఫుడ్ తింటామో సో ఫుడ్ పార్టికల్స్లో కలుస్తుంది. సో ఇది బయోప్లాస్టిక్ కాబట్టి సెల్యులోజ్ అని అదేవిధంగా స్టార్చ్తో తయారు చేసింది కాబట్టి ఇవి ఫుడ్లో కలిసేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి ఉండవు. కలిసినా కానీ నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే చెట్ల నుంచి, వృక్షాల నుంచి వచ్చినటువంటివి కదా ఇవంతా కూడా. సో మన ఫుడ్లో కలిసినా కానీ నథింగ్ టు వరీ. సో మనకి డ్యామేజ్ అయితే ఏమీ కాదు. సో ఫుడ్లో కలిసిన ఫుడ్ పొల్యూషన్ అయితే అవ్వదు. సో ఫుడ్ అడల్టరేషన్ అనేటువంటిది కూడా జరగదండి. ఇవేవి జరగనప్పుడు మనకి క్యాన్సర్ అనేటువంటిది రాదు. ఇన్ జనరల్గా మనుషులకి ఈ క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే ప్లాస్టిక్ వలన. సో ప్లాస్టిక్ పదార్థాలు అనేటువంటి ఏవైతే మనిషి యొక్క బ్లడ్లోకి వెళ్తూ ఉంటాయో ఆ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అన్వాంటెడ్ సెల్స్గా కన్వర్ట్ అయ్యి మనుషులకు వివిధ క్యాన్సర్లు రావడానికి కారణమవుతూ ఉంది. ఇంకా దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏదైతే ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మన బ్లడ్లో కలిసినప్పుడు ఆ బ్లడ్లు కలవడం వల్ల దాంతోపాటు లంగ్స్, మనం గాలిలో పీల్చుకునేటప్పుడు మన యొక్క నోస్ నుంచి నాస్ట్రిల్స్లోకి పోయి నాస్ట్రిల్స్ నుంచి అవి ఆటోమేటిక్గా లంగ్స్లోకి పోతూ ఉన్నాయి. సో లంగ్స్లో ఒక సెడిమెంట్స్ లాగా ఏర్పడి లంగ్స్లో ఉన్నటువంటి ఏవైతే లేయర్స్ ఉన్నాయో లేయర్స్ని బ్లాక్ చేయడం ద్వారా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, నిమోనియా కానీ అట్లాంటి వ్యాధులన్నీ కూడా సంక్రమించి మనుషులు చచ్చిపోతూ ఉన్నారు. ఓకేనా. సో ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో బయోప్లాస్టిక్ వలన ఇవేవి రావండి, అర్థమైంది కదా. సో డీకంపోజ్ అవుతాయి ఈజీగా, పొల్యూషన్ ఉండదు, ఈ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఉండదు, క్యాన్సర్ రాదు, లంగ్ ఇన్ఫెక్షన్ రాదు. ఈ నష్టాలన్నీ కూడా జరగవు కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాయండి. ఓకేనా. సో బయోప్లాస్టిక్ను ఉపయోగించుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, ఇటీవల మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం, ప్రభుత్వాలు చట్టాలుగా చేసినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చట్టంగా చేయడం జరిగింది. ఇండియా మొత్తం కూడా అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అదే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండి. సో ఏం చేస్తూ ఉన్నారంటే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి ఒక చట్టాన్ని, ఒక గైడ్ లైన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వాడటం అనేటువంటిది అనివార్యం. సో అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే
మీరు నో యూజ్ ప్లాస్టిక్ అంటే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏదైనా ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయి వాడి పడేయొద్దు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడే విధంగా దాన్ని తయారు చేయండి అని అంటా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యారీ బ్యాగ్స్ చూస్తూ ఉన్నాం. ఈ క్యారీ బ్యాగ్స్ మనకి కొన్ని పల్చగా ఉండేటువంటి ఉంటాయి. దాన్ని మనం చాలా పల్చగా ఉంటాయి. ఓకేనా? సో వాటిని యూజ్ చేయొద్దని దాన్ని బ్యాన్ చేశారు. బట్ క్యారీ బ్యాగ్స్ మనం వాడవచ్చు. ఏవైతే మందంగా ఉంటాయో వాటిని యూజ్ చేయవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ పలసగా ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్నేమో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మందంగా ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్నేమో గవర్నమెంట్ అలౌ చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే మందంగా ఉన్నటువంటి ప్లాస్టిక్స్ని మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. పలసగా ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ ఏంటి అంటే ఒక్కసారి యూజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే చినిగిపోతూ ఉంటాయి. అంటే పలసగా ఉన్నటువంటివి ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ వల్ల నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా అవి అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వము వివిధ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ పలసగా ఉన్నటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ వాడుతూ ఉంటారో వారిపైన కేసులు కూడా బుక్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే అంటే లైక్ వీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అండి. సో చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ఎఫెక్ట్ ఫ్రమ్ June 21 అండి. ఓకేనా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏ చట్టము అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చట్టమా. సో ఇటీవల మనం చూస్తూ ఉన్నాం పేపర్ లీకేజ్లు అవుతూ ఉన్నాయి. తెలంగాణలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ వివిధ ప్రాంతాలలో గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీక్ అవుతూ ఉన్నాయి. సో అట్లా ఇక మీదట ఎవరైనా పేపర్ కనుక లీక్ చేస్తే ఈ చట్టాన్ని అనుసరించి వారిపైన క్రిమినల్ కేసులు అనేటువంటిది బుక్ చేస్తాము. దానికి సంబంధించిన చట్టమే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దాన్నే మనం అంటాము పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. సో June 21 నుంచి కూడా ఇది అమల్లో ఉండటం జరుగుతుంది. సో ఈ చట్టం అంతా కూడా ఒక డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈ చట్టం అమలు చేస్తారు. సో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతలు కూడా వీరే తీసుకుంటారు. ఎవరైనా కానీ ఈ యాక్ట్ ద్వారా ఈ చట్టము ద్వారా కేసు బుక్ చేయబడితే అది కాగ్నిజబుల్గా ట్రీట్ చేస్తారు. నాన్ బెయిలబుల్, ఎటువంటి బెయిల్ అయినటువంటిది ఇవ్వరు. ఓకేనా? సో ఈ చట్టము ద్వారా కనుక కేసు బుక్ చేస్తే కనుక అది కాగ్నిజబుల్ అంటే లైక్ తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు. బెయిల్ అనేటువంటిది రాదు. ఓకే? సో దాంతోపాటు ఫైన్ వేస్తారు. తీవ్రమైనటువంటి యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటారండి. సో ఇక్కడ మన జైలు టర్మ్ చూసుకుంటే 3 years జైలు ఉంటుంది. అదేవిధంగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఈ చట్టం ద్వారా ఫైన్ అనేటువంటిది వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అండి. క్లియర్ కదా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ launches web portal for fast bank settlements under AIF. సో కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. ఆ వెబ్సైట్ దేనికి సంబంధించిందంటే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు సంబంధించింది. ఆ వెబ్సైట్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో దీని ద్వారా లబ్ధిదారులకు అమౌంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఇక్కడ బెనిఫిషియరీకి ఈ స్కీమ్ ద్వారా అంటే ఈ ఫండ్ ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఫండ్ ఇచ్చినప్పుడు ఎటువంటి లోటుపాట్లు జరిగినా, ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా కానీ దాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారండి. అర్థమైందా? సో ఫాస్టర్ బ్యాంక్ సెటిల్మెంట్స్ అండర్ AIF. క్లియర్ కదా? సో ముందుగా AIF గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే టు ప్రొవైడ్ డెప్ట్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ అండి. సో ఏం చేయబోతా ఉన్నారు? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఈ డబ్బుల ద్వారా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి?
పంట కోత కోసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్. సో పంట కోసిన తర్వాత ఏం కావాలి మనకి? ఇప్పుడు మనము వరి కోసాం, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ను కోసాం. సో వరి అంటాం దీన్ని తెలుగులో. సో ఇది మనం కోసాము, ఇది మార్కెట్కి తీసుకుపోవాలా. మనకి ఏం కావాలి? వరి కోసిన తర్వాత ఏం చేయాలా? మార్కెట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలా. సో వరి కోసిన తర్వాత అమ్ముకోవాలి అండి. అమ్ముకోవాలి అనుకున్నప్పుడు కొనేటువంటి వారికి ఒక మార్కెట్ ఉండాలి కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అగ్రికల్చర్ మార్కెట్స్ వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఓకేనా? సో మార్కెట్ ఫెసిలిటీస్, సో ఈ మార్కెట్స్ కట్టేటువంటి ఫెసిలిటీని డెవలప్ చేయాలి. లేదు, పంట కోసాము, మార్కెట్కి వెళ్ళాము, ఆ మార్కెట్లో సరైన ధర మనకు రావట్లేదు. సో వరిని సరైన ధరకి ఆ కొనుగోలుదారులు కొనట్లేదు. మరి అప్పుడు ఏం కావాలి మనకి? గోడౌన్స్ కావాలి. గోడౌన్ లేదా స్టోరేజెస్ కావాలి. ఈ స్టోరేజెస్లోని కొన్ని రకాలు మనకి కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా? కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. సో ఈ స్టోరేజ్లు కావాలి. సో దీనిని ఈ ఫండ్ ద్వారా నిర్మిస్తారండి. అర్థమైందా? సో దీనిని ఈ ఫండ్ ద్వారా నిర్మిస్తారు. ఇక దాంతోపాటు మనకి ఏదైతే ఇప్పుడు వరి పంట మనకి పొలంలో కోసామో దాన్ని మార్కెట్కి తీసుకుపోవాలా లేదా గోడౌన్కి తీసుకుపోవాలి. ఏం కావాలి మనకి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. అంటే ఏ మిషనరీ? ట్రాక్టర్స్ కావాలి. అర్థమైందా? సో ట్రాక్టర్స్ అనేటువంటివి కొనుగోలు చేయడానికి ఈ ఫండ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇక దాని తర్వాత ఫర్దర్గా కొన్ని మిషనరీస్ ఉంటాయి, లైక్ టిల్లర్స్ అని, పంట కోయడానికి హార్వెస్టర్స్ అని, పంట కోయడానికి హార్వెస్టర్స్ అని. ఓకే, సో ఇట్లా ఈ విధంగా ఎక్విప్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇవన్నీ కొనుగోలు చేయడానికే ఇచ్చేటువంటి ఫండే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి. ఓకే, ఇంకొక అంశం, కార్పస్ ఆఫ్ 1 lakh crore ఫర్ ఎఫ్పిఓస్, ఏసీహెచ్జీస్, ప్యాక్స్, స్టార్టప్స్, అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఫర్ అదర్ ఫార్మ్ ప్రాసెసింగ్ బేస్డ్ యాక్టివిటీస్. సో ఇంకా ఈ ఫండ్ కింద ఏం చేస్తారు అంటే 1,00,000 కోట్ల రూపాయలను కార్పస్ నిధి కింద పెడతారండి. అంటే 1,00,000 కోట్ల రూపాయలను దాన్ని ఒక బ్యాంకు ఖాతాలో పెడతారు. సో పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే మనకి అవుట్పుట్, లైక్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో, వడ్డీ ఏదైతే ఉందో, దాని ద్వారా వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఎఫ్పిఓస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. సో ఎఫ్పిఓస్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అండి. ఫుల్ ఫామ్స్ ఇప్పుడు ప్రతిదానికి కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో దానికి ఫుల్ ఫామ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఇక తరచుగా అడుగుతా ఉన్నారు ఎఫ్పిఓ. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ అండి. ఎఫ్పిఓ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ నథింగ్ బట్ వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, వాటిని ప్రాసెసింగ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాదుంపలు ఉన్నాయి అనుకోండి, అవి రా మెటీరియల్. సో దాన్ని ఏం చేస్తారు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్లో, వాటిని పై లేయర్ అంతా కూడా తీసి చిప్స్ టైప్లో కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అవే ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అండి. సో వాటిని మళ్ళీ ప్యాక్ చేస్తారు. కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది ఉంది, ఏది ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయల నుంచి వస్తాయి. సో పచ్చిమిరపకాయలు అనేటువంటిది అగ్రికల్చర్ నుంచి వచ్చే డైరెక్ట్ రా మెటీరియల్. సో దాన్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే ఎండబెట్టేసి దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా రిమూవ్ చేసి దాన్ని ఎండుమిరపకాయలు లెక్క సేవ్ చేస్తారు. అంటే లైక్ ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తూ ఉంటారు వీటిల్లో. సో వీరికి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ దీని ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఇక దాని తర్వాత మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటాం, ఎస్హెచ్జీస్ అంటాం. వీటిలో తెలుగులో మనం స్వయం సహాయక సంఘాలు అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూసారనుకోండి, అక్కడ ఉన్నటువంటి మహిళలు 10 మందో 12 మందో గ్రూప్గా జాయిన్ అవుతూ ఉంటారు. సో గ్రూప్గా జాయిన్ అయ్యి వాళ్ళు కుటీర పరిశ్రమలో ఏర్పాటు చేసుకోవడము, లేదా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులను భద్రపరచుకోవడము, ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఫండ్ ద్వారా వీరికి సహాయం చేస్తారు. ఎవరు? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. అంటే అందరికీ చేయరు. ఎవరైతే వ్యవసాయ ఆధారిత స్వయం సహాయక సంఘాలు ఉంటాయో వారికి హెల్ప్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. హెల్ప్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి, దాంతోపాటు ఈ వ్యవసాయానికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్స్ చేయడానికి ఆ ఫండ్ని వాడతారండి. ఇంకొకటి ప్యాక్స్ అని అంటాం, పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండి. ఓకేనా? సో సొసైటీ, సో ప్యాక్స్ అని ఉంటాయి.
సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేటువంటివి గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కూడా జరుగుతూ ఉంటుందండి. సో ప్యాక్స్ యొక్క చైర్మన్ని అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు జరిగితే ఆ చైర్మన్ కూడా ఎన్నుకుంటూ ఉంటారు. సో వీళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు ఈ ఫండ్ ద్వారా. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3% పర్ యానం అప్ టు 2 crore ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 7 years అండి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఇంకోటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎంత పర్సెంట్, 3% వరకు సంవత్సరానికి ఇస్తారండి. సో ఎవరైతే లోన్లు తీసుకుంటారో ఆ లోన్ కూడా 2 కోట్ల రూపాయల దగ్గర వరకు కూడా లోన్ ఎవరైతే తీసుకుంటారో సో వారికి ఆ 7 years పీరియడ్లో వరకు కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది, ఇప్పుడు వారు జనరల్గా 7%, 8% ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా వడ్డీ 7 to 8% డిపెండ్స్ అపాన్ ద ప్రొవైడర్ అండి. సో దానిలో 3% రిబేట్ ఇస్తారు. సో సబ్సిడీ కింద 3% ఇంట్రెస్ట్ని తగ్గిస్తారండి. సో ఇది ఎట్లా తగ్గిస్తారు, దీని నుంచి వచ్చేటువంటి ఫండ్తో తగ్గిస్తారు. ఇక దాని తర్వాత మారటోరియం పీరియడ్ వచ్చేసి రీపేమెంట్కి 6 to 2 years ఉంటుంది. సో ఈ స్కీమ్ అనేటువంటిది ఇంకా ఫైనల్గా ఆగస్టు 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలండి. సో ఫైనల్గా ఈ పిఎం సంబంధించింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 డిపార్ట్మెంట్ల ద్వారా అమలు చేస్తారు. ఒకటి నాబార్డ్ అంటాం, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో అగ్రికల్చర్ ఉంది కదా, వ్యవసాయానికి సంబంధించింది కదా. సో ఇది ఒక బ్యాంక్, ఇది ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. క్లియర్ కదా, ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అండి. అంతర్జాతీయ సౌర వ్యవస్థ ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. ముందుగా ఇది ఎట్లా ఫామ్ అయిందో ఒక్కసారి మనం చూద్దాము, దాని తర్వాత మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం, అంతర్జాతీయ సౌర కుటుంబం అనుకోండి. ఇక అలయన్స్ అంటే ఒక భాగస్వామ్యం కదా. సో అంతర్జాతీయ పరంగా అంటే సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒక కూటమి అనేటువంటిది ఏర్పాటైంది. ఇది ఏర్పాటు అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఇక్కడ 2015వ సంవత్సరంలో UNFCCC వారు అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి. ఓకేనా. సో లైక్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, అది కాన్ఫరెన్స్ కాదు, కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది జరిగింది. సో ఇది అంటే వీరు ఏం చేశారు అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేటువంటి దాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినటువంటి ప్లేస్ ఎక్కడంటే ప్యారిస్ దేశంలో నిర్వహించారు. అర్థమైందా. సో ప్యారిస్ దేశంలో నిర్వహించారు. అయితే దీనిలో మెయిన్ ఎజెండా ఏదైతే ప్యారిస్లో జరిగిందో దాని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే, రాబోయేటువంటి 2100 వరకు కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అనేటువంటిది 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంచాలి. ఓకేనా. సో 2100 సంవత్సరం వరకే కూడా సగటు ఉష్ణోగ్రతల పెరిగేటువంటిది దానిని 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంచాలి. అర్థమైందా. సో దాన్ని ఏం చేయాలి అంటే 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత అంటే పెరిగింది జనరల్గా, ఆ పెరగకుండా ఈలోపు బ్యాలెన్స్ చేయాలి. సో దాని తర్వాత ఫైనల్గా మరి టెంపరేచర్ 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే పెరగకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలను తీసుకోవాలి అని ఒక ఆలోచన చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఏంటి అంటే ఏ దేశాలైతే ట్రాపిక్స్లో ఉంటాయో ఆ దేశాలన్నీ కలిసి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఆ దేశాలన్నీ కలిసి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, వేడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆ సోలార్ ఎనర్జీ నుంచి అంటే సన్లైట్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇక మనందరూ తెలుసు సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఉన్నటువంటి వనరులు.
సో పునరుత్పాదక, సో రెన్యూబుల్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సూర్య లైట్ మన మీద పడింది, ఈరోజు అయిపోద్దా, రేపు పడదా? ఈరోజు మన పైన ఎక్కువ సూర్యుడి యొక్క కిరణాలు పడినాయి అని చెప్పేసి రేపు పడకుండా ఉంటుందా? అట్లే ఉండదు కదా. రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, రోజు పడుతుంది. సూర్యుడు రోజు వస్తాడు. సూర్యుడు రాకపోతే మీరు ఉండరు, నేను ఉండను, మనం ఉండం. ఓకేనా? సో ఎవ్రీడే వస్తుంది కాబట్టి దాన్ని మనం రెన్యూబుల్ ఎనర్జీగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ సోలార్ ఎనర్జీతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో ఈ సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేటువంటిది పొల్యూషన్ ఫ్రీ. ఎటువంటి పొల్యూషన్ని క్రియేట్ చేయడం అంటే అంతే కదా. ఇప్పుడు సూర్యుడి నుంచి లైట్ వస్తుంది, దానివల్ల ఏమైనా పొల్యూషన్ జరుగుతుందా? లేదు కదా. ఇంకా మనుషులకు ఉపయోగపడుతుంది, జంతువులకు ఉపయోగపడుతూ ఉంది. అదే సన్లైట్ను ఉపయోగించుకొని జంతువులు ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా ఇదే సన్లైట్ను ఉపయోగించుకొని మొక్కలు, చెట్లు ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా తనకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాయి. మనుషులు కూడా మనం బ్రతుకుతున్నదే సన్లైట్ వల్ల బ్రతుకుతూ ఉన్నాం. ఓకేనా? సో అట్లా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక అంశం. సో సోలార్ ఎనర్జీ అనేటువంటిది నాన్ పొల్యూటబుల్ ఎనర్జీ, దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ. అందుకోసం దీన్ని మెయింటైన్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా చేసినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఏ దేశాలైతే ఈక్వేటర్ అంటే ట్రాపిక్స్లో ఈక్వేటర్ దగ్గర ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా మెయిన్గా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయాలి అని గైడ్ లైన్స్ కింద పెట్టుకున్నారు. అర్థమైందా? చూడండి ఇక్కడ. సో దీన్ని ఏమంటాం? 0 డిగ్రీ ఈక్వేటరు, పైన ఉన్నది ట్రాపిక్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఓకేనా? సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కిందదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్గా పిలుస్తారు. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్గా పిలుస్తారండి. మనకి ఇది కూడా అవసరమే. 20 డిగ్రీస్ 5 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్, ఇది అక్షాంశం అంటాం. ఇదేమో 23.5 అంటే ఆఫ్ సౌత్ లాటిట్యూడ్. ఓకేనా? సో ఈ ప్రాంతంలో జనరల్గా సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర తీసుకుంటేనేమో సూర్యుడి యొక్క కిరణాలు అంటే లైక్ పర్పెండిక్యులర్గా డైరెక్ట్గా పడతాయి, పర్పెండిక్యులర్ పడతాయి. ఈ ప్రాంతాల్లో సూర్యుడి యొక్క కిరణాలు కొంచెం స్లాంట్ ఉంటాయి, బట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ పడేటువంటి సూర్యకిరణాల యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎక్కువ గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి ఉంటాయి. సో అందుకోసం ప్రపంచ దేశాలని కూడా ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చేసినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తి చేసినటువంటి ఎనర్జీని ఇండస్ట్రీస్కో మనుషులకో వాడుకోవాలి. మిగిలినటువంటి ఎనర్జీని లేనటువంటి దేశాలకు కరెంట్ని సరఫరా అంటే సోలార్ ఎనర్జీని సరఫరా చేయాలి అని ఒక ఎజెండా కింద పెట్టుకోవడం జరిగింది. సో దీనికోసం ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్నే మనం అంటాము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? సో దాన్నే మనం అంటాము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. సో దీనిలో ఫౌండింగ్ మెంబర్గా ఇండియా ఉంది అండి. ఇంకొక అంశం, అసలు ఇట్లా ఏర్పాటు అవ్వాలి అని సజెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి దేశమే మన భారతదేశం అండి. సో మన ఇండియానే సజెస్ట్ చేసింది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని సజెస్ట్ చేసింది మన భారతదేశం. సో మన భారతదేశం సజెస్ట్ చేసింది కాబట్టి అన్ని దేశాలు కూడా ఒప్పుకొని కూటమి యొక్క ఏర్పాటు అయినాయి. సో ఇప్పుడు దీనిలో ఆ కూటమిలో 100వ దేశంగా పరాగ్వా అనేటువంటి దేశం జాయిన్ అయిందండి. 100వ దేశంగా పరాగ్వా అనేటువంటి దేశం జాయిన్ అయింది. 100th మెంబర్ కంట్రీగా పరాగ్వా అనేటువంటి దేశం జాయిన్ అవడం జరిగింది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. దీనిలో ఇండియా ఫౌండింగ్ మెంబర్. ఇంకొక అంశం కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది, అపాయింట్మెంట్స్ భాగంగా కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, ఈ కూటమికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండాలి కదా, వారెవరో కాదు, ఇండియా. సో ఇండియా అనేటువంటి దేశం ప్రెసిడెంట్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్ కంట్రీగా ఇండియా ఉంది. అర్థమైందా? సో వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి కూటమి ఏర్పాటైంది పారిస్ దేశంలో కదా, పారిస్ నగరంలో అంటే ఫ్రాన్స్ దేశంలో ఏర్పాటైంది. అంటే ఎవరున్నారు వైస్ ప్రెసిడెంట్? ఎవరిని పెట్టుకున్నారంటే ఫ్రాన్స్ దేశాన్ని వైస్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. క్లియర్ కదా? సో ఫ్రాన్స్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది రెండవసారి అండి.
ఈ కూటమి ఏర్పాటైంది, మనకి ఆవిర్భావంలోకి వచ్చింది 2016 సంవత్సరంలో రాగా, అప్పుడు ప్రెసిడెంట్ ఇండియానే, వైస్ ప్రెసిడెంట్ కూడా ఫ్రాన్స్. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే రెండవసారి ప్రెసిడెంట్గా ఇండియానే ఎలక్ట్ అయింది, వైస్ ప్రెసిడెంట్గా ఫ్రాన్స్ దేశమే ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందండి. హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఈ అంశాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. ఓకేనా, చూడొచ్చు. సో చూసారా, గురుగ్రామ్ ఉంది. నెక్స్ట్, దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించారు అంటే డాక్టర్ అజయ్ మాథూర్ గారు. సో ఆయన కూడా ఇండియనే. సో ఆయనే ఇప్పుడు ప్రెసిడెంట్ దీనికి డైరెక్టర్ జనరల్. ఎందుకంటే ఇండియనే కదా ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి, మరి డైరెక్టర్ జనరల్ కూడా ఇండియనే ఉండాలి కదా. సో అందుకోసం ఏంటి నియమించడం జరిగింది, రైట్. సో ఇవి ఐఎస్ఐ గురించి. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా రెగ్యులర్ కదా. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి క్వశ్చన్ వస్తే ఇంతకంటే మీరు చదవడానికి లేదు, నేను చెప్పడానికి లేదు, వాళ్ళు అడగడానికి కూడా లేదు. సో ఈ ఏరియా పైన ఎక్కువ ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అన్ని ఈవెంట్స్ కూడా మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి, RBI launches a FinQuery to allow fintechs directly discuss with RBI అండి. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే FinQuery అనేటువంటి ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేసినటువంటి సంస్థ ఏది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. దాన్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FinQuery అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాయండి, ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశాయి. సో దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఎవరైతే ఈ ఫిన్టెక్స్, ఎవరైతే ఈ ఫైనాన్షియల్కి సంబంధించి టెక్ కంపెనీస్ ఉంటాయో, ఫిన్టెక్ కంపెనీస్ అంటాం, ఇటీవల ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఫిన్టెక్ కంపెనీస్ అవి. సో లైక్ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి సాంకేతికతను అందించేటువంటి కంపెనీలనే ఫిన్టెక్ కంపెనీస్ అంటాం. సో ఫిన్టెక్ కంపెనీస్ ఏం చేస్తాయి, మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వారు పరిష్కారాన్ని పొందవచ్చు. అర్థమైందా? సో దానికోసమే తీసుకొచ్చినటువంటి ఫెసిలిటీ ఏంటి అంటే FinQuery అనేటువంటి ఒక ఫెసిలిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం మనం చెప్దాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని అంశాలు మనం తరచుగా న్యూస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరండి? శక్తికాంత్ దాస్ గారు. టీజీపీఎస్ ఎగ్జామ్లు అడిగారు దీన్ని, టీజీపీఎస్ ఎగ్జామ్లు అడిగారు. సో శక్తికాంత్ దాస్ గారు RBI యొక్క గవర్నర్. ఈయనకి ఒక అవార్డు ఇచ్చారు. ఓకేనా, ఈయనకి ఒక అవార్డు ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే లండన్ నగరం వారు. సో లండన్ ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో, సో వారు ఒక అవార్డును ప్రజెంట్ చేశారు. ఏ అవార్డుని ప్రజెంట్ చేశారంటే గవర్నర్ ఆఫ్ ద ఇయర్. గవర్నర్ ఆఫ్ ద ఇయర్, క్లియర్ కదా. సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి ఒక అవార్డుని వారు ప్రజెంట్ చేయటం జరిగింది. క్లియర్ కదా. సో వారికి ప్రజెంట్ చేశారు. సో ఎవరిని గవర్నర్ ఆఫ్ ఇయర్గా, ప్రపంచ దేశాలందరూ కలిసి ఎవరిని గవర్నర్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేశారు అంటే మన భారతదేశానికి చెందినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక అంశం, ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం, వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం స్టాటిక్లో భాగంగా మాట్లాడుకుంటే RBI అనేటువంటిది RBI యాక్ట్ 1934 ద్వారా, సో RBI చట్టం 1934 ద్వారా RBI అనేటువంటిది 1 ఏప్రిల్ 1935లో ఏర్పాటైంది. ముంబై నగరంగా ఏర్పాటైంది. ఓకేనా. సో ఇదే RBIని ఇంకొక పేరుతో పిలుస్తాము, లెండర్స్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా RBIని పిలుస్తాం. ఎందుకంటే లెండర్స్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎందుకు పిలుస్తాము అంటే
బ్యాంకులు, సో బ్యాంకులకు ఇప్పుడు అప్పులు తీసుకుంటాయి కదా, బ్యాంకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటాయి కదా. సో ఇవి జనరల్గా అప్పులు తీసుకుంటాయి. సో వాళ్ళకి అప్పులు ఎక్కడ కూడా దొరకకపోతే చివరగా అప్పిచ్చేదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అర్థమైందా? సో అప్పులు చేసే వాళ్ళకి ఇంకెక్కడ అప్పులు దొరకవు ఇక అని అనుకునే టైంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చి అప్పిచ్చేదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అందుకోసం దాన్ని ఏమంటాము, లెండర్స్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా పిలుస్తాం. ఈవెన్ అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ అని ఉంటుంది. అంతర్జాతీయ పరంగా ఐఎంఎఫ్ అని ఉంటుంది. సో ఐఎంఎఫ్ని కూడా మనం లెండర్స్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది, దీన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదా. సో ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి అప్పులు ఇస్తుంది ఐఎంఎఫ్. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సో కష్టాల్లో ఉన్న వాళ్ళకి అప్పులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకుంటూ ఉంటాయి. ఓకే, సో ఇవి ఆర్బీఐ నుంచి స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఇది ఆర్బీఐని మనం ఫినాన్షియల్ రెగ్యులేటరీగా మనం మాట్లాడుకోవచ్చు, మానిటరీ పాలసీ రెగ్యులేటరీగా కూడా మాట్లాడుకోవచ్చు అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ సంబంధించి ఏదైతే ఉందో, ద్రవ్యోల్బణం సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులేట్ చేసేది, దానికి సంబంధించిన మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలుసు ఈ మానిటరీ పాలసీలో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు, 6 సభ్యులు ఉంటారు. వీరు ప్రతి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంటారు. దాన్ని బై యాన్యువల్ రిపోర్ట్ని ఈ మానిటరీ పాలసీ కమిటీ వారు రిలీజ్ చేస్తూ ఉంటారు అండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మానిటరీ పాలసీ కమిటీ వారు సంవత్సరంలో ఎన్నిసార్లు రిపోర్ట్ని విడుదల చేస్తారు అని ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఎన్నిసార్లు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు అంటే 2 సార్లు, అంటే సంవత్సర కాలంలో 2 సార్లు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అంటే ప్రతి 6 నెలల కాలానికి రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా? ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు, ఏమనంటే మానిటరీ పాలసీ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని అడిగారు. 6 ఉంటారు. 6లో వన్ ఆఫ్ ద పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఉంటారు. ఇంక ఇటీవల కూడా మనం చూసి ఉన్నాం, మానిటరీ పాలసీ కమిటీలో గతంలో టోటల్గా 6 ఉండాల్సింది కేవలం 3 మాత్రమే ఉంటే ఇంకొక అడిషనల్గా మిగిలినటువంటి 3 కేంద్ర ప్రభుత్వము అపాయింట్ చేయడం జరిగింది అండి. సో ఈ అంశాలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకొక అంశం గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2024 అండి. ఓకేనా? సో గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2024. సో ఈ నివేదిక దేనికి సంబంధించింది అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నగరాలలో ఏ నగరాలలో మనం నివాసం ఉండడానికి హై పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి దాన్ని సర్వే చేసి ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. క్లియర్ కదా? మరి దీని సూచిక అంటాం. ఈ సూచికని విడుదల చేసేటువంటి వారు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈఐయు అంటాం. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈఐయు వారు ఈ యొక్క గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి అట్లా రిలీజ్ చేసిన తర్వాత మరి ప్రపంచ స్థాయిలో చూసుకున్నట్లయితే కొన్ని నగరాలు ఉన్నాయి టాప్ ప్లేస్లో. మనం చూసుకున్నట్లయితే ఒకటి వియన్నా. సో ఆస్ట్రియా దేశం యొక్క క్యాపిటల్, ఆస్ట్రియా అనేటువంటి దేశం ఉంటుందా, సో దాని యొక్క క్యాపిటల్ వియన్నా. సో వియన్నా నగరంలో, సో ప్రపంచం మొత్తంగా చూసుకుంటే ఆసియా దేశంలో ఉన్న వియన్నా అనేటువంటి నగరం ఏదైతే ఉందో అది నివాసం ఉండడానికి ఆమోద్యం, అంటే లైక్ ద బెస్ట్ సిటీగా డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ ప్లేస్లో వియన్నా ఉంది. మరి సెకండ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే చూస్తే కోపెన్ హెగెన్. సో కోపెన్ హెగెన్ అనేటువంటి ఒక నగరం ఉందండి సెకండ్ ప్లేస్లో. సో కోపెన్ హెగెన్ అనేటువంటి నగరం ఉంది సెకండ్. మరి మూడవ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే మూడవ ప్లేస్లో జురిచ్ అనేటువంటి నగరం ఉంటుంది, జురిచ్. నాలుగవ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే మెల్బోర్న్, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన మెల్బోర్న్ మనకి 4వ ప్లేస్లో ఉంటుందండి. 5వ ప్లేస్ మనం చూసుకుంటే కాలాగరి. 5వ ప్లేస్ మనం చూసుకుంటే లైక్ నార్త్ అమెరికా కాంటినెంట్లో భాగమైనటువంటి కాల్గరీ.
సో క్యాల్గరీ 5వ ప్లేస్లో ఉంటుంది. ఈ టాప్ 5 అండి. మరి భారతదేశం ర్యాంక్ మనకి ఇంపార్టెంట్. సో భారతదేశంలో నుంచి 2 నగరాలు ఉన్నాయి. భారతదేశం నుంచి 2 నగరాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, అదేవిధంగా ముంబై అండి. సో ఢిల్లీకి, ముంబైకి కూడా సేమ్ ర్యాంకింగ్ ఇచ్చారు. అదే 141 ర్యాంక్. సో భారతదేశంలో నివాసం ఉండడానికి ఆమోద్యమైనటువంటి ప్రాంతాలు ఒకటి ఢిల్లీ, 2 ముంబై. కోర్స్ ఇక దాని తర్వాత వరుసగా మనకి తెలంగాణ నుంచి హైదరాబాదు, ఆంధ్ర నుంచి విశాఖపట్నం, కేరళ నుంచి కొచ్చిను, మధ్యప్రదేశ్ నుంచి ఇండోరు, ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ బట్ ఇక లాస్ట్లో ఉన్నాయి ఇంకా అవి. సో అవి నథింగ్ మచ్. ఇక ఇండియా నుంచి చూసుకుంటే ఇండియాలో టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదే ఢిల్లీ, దాని తర్వాత ముంబై ఉంది. సో ఈ 2 సరిపోతే గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకున్న అంశాలు, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. దాని నుంచి మరి ఈ ఇండెక్స్లో భారతదేశం నుంచి లిస్టెడ్ అయినటువంటి నగరాలు చూసుకుంటే ఒకటి ఢిల్లీ, అదేవిధంగా ముంబై. సో ఈ 2 కూడా లిస్టెడ్ అయినటువంటి నగరాలు. సో ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇక్కడ ఇండియా టాప్స్ గ్లోబల్ రెమిటెన్సెస్ లిస్ట్ ఫర్ 2023 విత్ $125 బిలియన్ ఇన్ఫ్లో వరల్డ్ బ్యాంక్. సో సింపుల్గా నేను సింప్లిఫై చేసేస్తాను. సో ప్రపంచ బ్యాంక్ ఉందా, వరల్డ్ బ్యాంక్ ఉందా, వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేశారు. ఒక ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏ సర్వే చేశారు అంటే ప్రపంచ దేశాలలో ఏ దేశాలకు ఫారెన్ కంట్రీస్ నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయని వాళ్ళు ఒక ఎస్టిమేషన్ని, ఒక సర్వే చేశారు. మరి ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రపంచ దేశంలో అన్ని దేశాల కంటే భారతదేశం నుంచి విదేశాల ద్వారా అధిక సొమ్ము వస్తుంది అని కనిపెట్టారండి. అర్థమైంది కదా. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భారతదేశము ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో భారతదేశానికి ఎక్కువ మోతాదులో వివిధ దేశాల నుంచి ఎక్కువగా విదేశాలకు చెందినటువంటి డబ్బులు వస్తూ ఉన్నాయి అని చెప్పారు. ఓకేనా. సో దాన్ని బట్టి వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ రెమిటెన్సెస్ లిస్టు ప్రకారము ఏ దేశము అగ్రగామిగా ఉంది అన్నప్పుడు ఇండియా, మన భారతదేశం అగ్రగామిగా ఉంది అండి. సో మన భారతదేశానికి వచ్చేసి రెమిటెన్సెస్ అంటే విదేశాలకు చెందినటువంటి డబ్బు ఎంతో తెలుసా, $125 బిలియన్ వస్తూ ఉంది. 125 బిలియన్ల డాలర్లు మన దేశానికి వివిధ దేశాల నుంచి వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎక్కువగా యూఎస్ఏలో ఉన్నారు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. యుఏఈలో ఉన్నారు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దాని తర్వాత సౌదీలో ఉన్నారా, సౌదీ నుంచి వస్తూ ఉన్నాయి. యమన్లో ఉన్నారు, ఒమన్లో ఉన్నారు, కొందరు శ్రీలంకలో ఉన్నారు, ఇంకో కొందరు జర్మనీలో ఉన్నారు. అట్లా మన భారతీయులు ప్రపంచ దేశాలలో ఈ దేశంలో లేరు అనడానికి లేదండి. మన భారతదేశానికి చెందిన 142 కోట్ల జనాభాలకు సంబంధించిన చుట్టాలు మిత్రులు వీళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలలో అడగబోయినా ఉంటారు. మీరు ఏ నగరానికన్నా పోండి, ఏ ప్లేస్ కన్నా పోండి, మన భారతీయులు కనిపిస్తారు. ఇప్పుడు మనకి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో అన్వేషణ ఒక ఆయన ఉంటాడు, చూస్తుంటాం కదంటే ఆయన ఏ దేశానికి పోయినా మన భారతీయులు కనిపిస్తూ ఉంటారు. అట్లా మన భారతీయుల యొక్క పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో విస్తరించి ఉంది. మన భారతదేశానికి చెందినటువంటి భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు అండి. ఈవెన్ అమెరికా యొక్క సాఫ్ట్వేర్ వ్యవస్థ అంతా కూడా డిపెండ్ అయినటువంటిది ఇండియన్ కమ్యూనిటీ పైన డిపెండ్ అయ్యారండి. సో ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, మరి వీళ్ళ ప్రకారమే ఇంకా నెక్స్ట్ ప్లేస్లో చూస్తే సెకండ్ ప్లేస్కి మెక్సికో ఉంది, థర్డ్ చైనా ఉంది, ఫిలిప్పైన్స్ 4, ఈజిప్ట్ 5th. సో ఈ టాప్ గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. ఇక 6th అంటే పాకిస్తాన్, నథింగ్. పాకిస్తాన్ అంటే అంత అవసరం కూడా లేదు మనకు అది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు వరల్డ్ బ్యాంక్ నివేదిక రిలీజ్ చేస్తే దాంట్లో ఉన్న ఇది పిక్చర్, నేను ఆ రిపోర్ట్ అంతా కూడా చదివి దానిలో ఉన్న పిక్చర్ తీసుకుని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నా. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం, ఇక్కడ డెన్మార్క్ అనేటువంటి ఒక దేశం ఉంటుందా, ఇది ఒక వన్ ఆఫ్ ది స్కాండినేవియన్ కంట్రీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వరల్డ్ మ్యాప్ అనుకుంటే ఈ పైన ఉంటుంది గ్రీన్లాండ్, ఐస్లాండ్, నార్వే ఇవన్నీ కూడా ఉంటాయి కదా, పైన ఉంటుంది. సో ఈ డెన్మార్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు నిలిచింది అంటే
ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ కంట్రీగా 2045 కల్లా డిక్లేర్ చేయాలి అని వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు. అంటే డెన్మార్క్ అనేటువంటి దేశము రాబోయేటువంటి 2045 కల్లా కార్బన్ న్యూట్రల్ కంట్రీగా డిక్లేర్ చేయించుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి కార్బన్ న్యూట్రల్ కంట్రీగా డిక్లేర్ చేయాలి అంటే కొన్ని చర్యలను తీసుకోవాలి. సో మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ చర్యల్లో భాగంగా ఏదైతే గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయో వాటిని తగ్గిస్తారండి. అంతే కదా, ఇప్పుడు చర్యలు ఏం తీసుకుంటారు? కార్బన్ న్యూట్రల్ కంట్రీగా డిక్లేర్ చేయాలంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్స్ ఉండకూడదు, అక్కడ ఎటువంటి గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అనేటువంటి ఉండకూడదు, ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి ఉండకూడదు అండి. ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి ఉండకూడదు. అర్థమైందా? సో అంశం మనందరూ తెలుసు. గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇంకేమున్నాయి? మీథేన్ అంటాం, CH4, మీథేన్. క్లియరా? ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇంకా ఫర్దర్గా ఉన్నాయి అనుకోండి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లోనే క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం, CFCs అంటాం, క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటినే ఏమని పిలుస్తామంటే ఫ్రియాన్స్ అని పిలుస్తాం. క్లోరోఫ్లోరో కార్బన్స్నే మనము ఫ్రియాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి ఎక్కువగా ఎమిట్ అవుతాయి అంటే రిలీజ్ అవుతాయి అంటే మనం ఇళ్లలో వాడేటువంటి రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏసీలు కానీ, కూలింగ్ మిషన్స్ కానీ, వాటి నుంచి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి లేదా ఫ్రియాన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి రిలీజ్ అవ్వడం ద్వారా మనకి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంటుంది. సో అది అట్లా కూడా నేను చెప్తాను మీకు. సో ప్రస్తుతం అయితే గుర్తుపెట్టుకోండి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రీజన్ కార్బన్ డైఆక్సైడ్, మీథేను, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం. మరి ఇక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఈ CH4 అంటే మీథేన్ అన్నాం కదా, సో మీథేన్ రిలీజ్ అవ్వడానికి కారకులైనటువంటి వారిని లేకుండా చేస్తూ ఉన్నారు. సో మీథేన్ అనేటువంటి ఒక గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ ఏదైతే ఉందో, గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే ఉందో, దానిని రిలీజ్ చేసేటువంటి వాటిని లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని డెన్మార్క్ దేశం చేస్తూ ఉంది. ఎవరు లేకుండా చేస్తున్నారంటే ఈ మీకు కనిపిస్తున్నటువంటి బఫెలోస్ కానీ, కవులు కానీ. సో బఫెలో చూసారా పాపం ఎట్లా చూస్తూ ఉన్నాయో, బఫెలో కవులు. సో వీటి నుంచి మనకి మీథేన్ అనేటువంటిది రిలీజ్ అవుతుందండి. CH4 అంటాం. మీథేన్ అనేటువంటిది ఆ జంతువుల నుంచి, ఆ బొవైన్ యానిమల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో వాటి మొత్తాన్ని చంపేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ప్రారంభించారు. డెన్మార్క్ కానీ అదేవిధంగా ఐర్లాండ్ దేశం కూడా ప్రారంభించిందండి. సో రాబోయేటువంటి కాలంలో డెన్మార్క్ ఏం చేయబోతోంది అంటే ఎవరైతే ఈ మీథేన్ రిలీజ్ చేసేటువంటి బఫెలోలు కానీ, కవులు కానీ ఉంటాయో వారిని ఎవరైతే పెంచుతూ ఉన్నారో వారిపైన ట్యాక్స్ వేస్తున్నారు. సో ట్యాక్స్ ఎందుకు వేస్తుంది? అట్లా పెంచకుండా ట్యాక్స్ వేస్తున్నారు. సో అట్లా పెంచడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? మీథేన్ రిలీజ్ అయిందంట. అదొక అంశం. ఇంకొక అంశం, ఐర్లాండ్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి 130,000 ఆవులను చంపబోతా ఉన్నారండి. ఓకేనా? సో 130,000 ఆవులను చంపబోతా ఉన్నారు ఈ దేశంలో. ఎందుకంటే మీథేన్ రిలీజ్ చేస్తాయట, అందుకే చంపుతారట. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్, ఇక్కడ క్లియర్ కదా? సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. అంటే జనరల్గా ఇప్పుడు నేను ఏదో డెన్మార్క్ ఫస్ట్ న్యూట్రల్ కంట్రీ 2045కి అని మనం చెప్పేసి వదిలేస్తే బట్ నా నీడ్ అయితే మీకు ఉండదు కదా. కరెంట్ అఫైర్స్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, యాజ్ ఎ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, యాజ్ ఎ UPSC సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది అండి, ఆ ఇష్యూ జరుగుతుంది చెప్తే అట్లా చెప్పి వదిలేస్తే మిగిలిన వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదు కదా. సో అందుకే నేను ప్రతి కాన్సెప్ట్ని కూడా అసలు అది ఎందుకు వస్తూ ఉంది అనేటువంటి ప్రతి కారణాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఎట్లా వస్తూ ఉన్నాయంటే ఎవరైతే అంటే లైక్ 360 degrees అప్రోచ్తో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే 360 degrees అనాలిసిస్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతారో వారే జాబ్ని సాధించగలరు. సో అట్లా మీరు సాధించడానికి నేను ప్రతి కాన్సెప్ట్ని కూడా అది రీజన్ ఏంటి, ఎందుకు వస్తూ ఉంది,
సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ అది. ఇంకొక అంశం, సో క్రిటిక్ జీపీటీ న్యూస్లో ఉంది అండి, అర్థమైందా? సో క్రిటిక్ జీపీటీ న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అనేటువంటిది చూసేదానికంటే దాని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీ, ఇది కంపెనీ అండి, ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే గతంలో ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారు. దాని పేరే చాట్ జీపీటీ అనేటువంటి ఒక వ్యవస్థ అండి. దాన్నే అంటాము చాట్ జీపీటీ అంటాం. సో చాట్ జీపీటీ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే సిమిలర్ టు గూగుల్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే మనకు కావాల్సింది కేవలం మనకు కావాల్సిందే ఇవ్వదు, రకరకాల వెబ్సైట్ల పేర్లు, ఫోటోలు, వీడియోలు, గూగుల్ మ్యాప్స్ ఇన్ఫర్మేషన్ ఏది పడితే అది ఇస్తూ ఉంటుంది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేస్తే. బట్ ఇక్కడ చాట్ జీపీటీ కూడా సిమిలర్ టు గూగులే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక సీక్వెన్స్లో ఉంటుందండి. సో మనకి ఏది కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని మాత్రమే చాట్ జీపీటీ ఇస్తుంది. ఇదొక అంశం. మరి చాట్ జీపీటీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాక్యురేటా, నిజమా, వాస్తవమా, 100% కరెక్టా అంటే కాదండి. సో చాట్ జీపీటీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% నిజము కాదు. దాంట్లో కొంతవరకే నిజం ఉంటా ఉంది, కొంత మిస్టేక్స్ ఉంటా ఉన్నాయి, అర్థమైందా? కొంత మిస్టేక్స్ ఉంటా ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ని కూడా లేకుండా చేయడానికే సో ఓపెన్ ఐ అనేటువంటి సంస్థ ఏం తీసుకొచ్చారు, క్రిటిక్ అనేటువంటి ఇంకొక కొత్త టెక్నాలజీని, సో క్రిటిక్ జీపీటీ అనేటువంటి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఈ టెక్నాలజీ ఇది ఏం చేయబోతా ఉంది అంటే ఏదైతే చాట్ జీపీటీ అనేటువంటిది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందో దానిలో ఉన్నటువంటి తప్పులను వెలికి తీసి వెంటనే తప్పులు లేకుండా సరిదిద్దుతుంది. వెంటనే తప్పులు లేకుండా సరిదిద్ది మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా కరెక్ట్గా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తుందండి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇటీవలనే ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు ఇంకొక వ్యవస్థని తీసుకొచ్చారు. దాన్ని అంటాము సెర్చ్ జీపీటీ అంటాం. సో సెర్చ్ జీపీటీ ఈజ్ నథింగ్ బట్ గూగుల్లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందో అట్లా ఆ విధంగానే ఈ సెర్చ్ జీపీటీ కూడా అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సెర్చ్ జీపీటీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ గూగుల్ ఇంజిన్. గూగుల్ ఇంజిన్ కాదు, సెర్చ్ ఇంజిన్. ఓకే, సెర్చ్ జీపీటీ ఈజ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. సో సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా, లైక్ ఇప్పుడు గూగుల్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా, లైక్ యాహూ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా, బింగ్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఆ విధంగా ఈ సెర్చ్ జీపీటీ కూడా సెర్చ్ ఇంజిన్ అండి. క్లియర్ కదా? సో ఈ అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం చూద్దాం. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $1.5 బిలియన్ ఫర్ ఇండియాస్ లో కార్బన్ ఎనర్జీ ఫ్యూచర్ అండి. సో సింపుల్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకు అప్పిస్తూ ఉన్నారు. ఎంత అప్పిస్తూ ఉన్నారు? 1.5 బిలియన్ డాలర్లను ఇండియాకి అప్పిస్తూ ఉన్నారు. ఈ అప్పుతో మనం ఏం చేయాలి తెలుసా? అప్పుతో ఏం చేయాలి? అప్పు తెచ్చాం, ఏం చేయాలా? దాచిపెట్టుకోలేం కదా, ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలా. సో ఈ డెవలప్మెంట్ దేనికోసం చేస్తాము ఉన్నామంటే లో కార్బన్ ఎనర్జీ కోసం. సో లో కార్బన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఈ డబ్బులను మనం ఉపయోగించబోతా ఉన్నాం. ఇంకొక అంశం, మరి ఎందుకు ఇక్కడ లో కార్బన్ అని అంటా ఉన్నారు? ఇప్పుడు మనం ముందు చూసాం డెన్మార్క్ దేశము కార్బన్ని తగ్గించడానికి ఆ దేశంలో ఉన్న జంతువుల పైన లైవ్ స్టాక్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఐర్లాండ్ దేశం ఏకంగా 130,000 ఆవులను చంపుతూ ఉంది కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి. మనం వింటూ ఉన్నామా, చదువుతూ ఉన్నామా? ఇక్కడ కూడా ఇండియా కూడా ఏం చేస్తూ ఉంది? లో కార్బన్ ఎనర్జీ కోసమే ఈ అప్పు తెచ్చామన్నారా? సో ఈ కార్బన్ వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే సో ఈ కార్బన్ ఈజ్ నథింగ్ బట్ ఈ కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారిందండి. కార్బన్ అనేటువంటిది ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారింది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అంటే ఇది ఇది భూమి అనుకోండి, భూమిపైకి వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. ఈ వాతావరణంలోకి వెళ్ళి ఇక్కడ సెటిల్ అయిపోద్దండి. సో కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో వన్ ఆఫ్ ద లేయర్ అనేటువంటి ట్రోపోస్ఫియర్లో సెటిల్ అయిపోద్ది. ఇక్కడ ట్రోపోస్ఫియర్ ఉందనుకోండి. సో ఈ ట్రోపోస్ఫియర్లో
ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఇక్కడ ఉండిపోద్ది. ఇక్కడ పైకి పోదు, కిందకి రాదు, అక్కడ ఉంటుంది. సో అప్పుడు ఏమైంది అంటే జనరల్గా భూమిపైకి సోలార్ ఎనర్జీ అనేటువంటిది వస్తూ ఉంది. సూర్యుడి దగ్గర నుంచి భూమిపైకి సోలార్ ఎనర్జీ, సూర్యకిరణాలు పడతాయి. సూర్యకిరణాలు ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ వస్తుంది. సో ఇది భూమిపైకి వచ్చినప్పుడు జనరల్గా ఎంతైతే ఎనర్జీ సూర్యుడి నుంచి భూమిపైకి వస్తుందో అంత ఎనర్జీ రిఫ్లెక్ట్ అవ్వాలి, వెనక్కి వెళ్ళిపోవాలి, వెళ్తుంది, జనరల్గా వెళ్ళాలి. సో అట్లా ఎంతైతే సూర్యుడి నుంచి కావాలి ఎనర్జీ భూమిపైకి వస్తుందో అంత తిరిగి అది తిరుగు ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? సో వెళ్ళిపోతేనే మన భూమి పైన టెంపరేచర్ ఈక్వల్గా అంటే నార్మల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యావరేజ్ టెంపరేచర్ ఇండియాలో 32 degrees అండి. యావరేజ్గా 32, 26, 25 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది? సూర్యుడి యొక్క కిరణాలు వచ్చినట్టుగా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇన్ కేస్ సూర్యుడి యొక్క కిరణాలు రిటర్న్ వెళ్ళాల్సినవి వెళ్ళకుండా కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే ఏదైతే ట్రోపోస్ఫియర్ దగ్గర మనం చెప్పినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో సెటిల్ అవుతుందో అది ఏం చేస్తూ ఉందంటే సూర్యకిరణాలు భూమికి తాకి రిటర్న్ వెళ్ళాల్సినవి వెళ్ళకుండా ఇక్కడే ఉంచుతుంది. దానివల్ల కలిగే నష్టం ఏంటి? సూర్యకిరణాలు ఆకాశంలోకి వెళ్ళాల్సినవి వెళ్ళకుండా భూమి లోపలే ఉంటే ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేటువంటి విపరీతంగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఇంక్రీజ్ అయింది అంటే తెలుసు కదా, ఇక దాన్ని మనం ఏమంటాము? గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తూ ఉంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన వస్తూ ఉంది. సో గ్రీన్ హౌస్ గ్యాస్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ అండి ఇది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు. సో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్, దాంతోపాటు మీథేన్ అనేటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్, దాంతోపాటు వాటర్ వేపర్ అంటాం, తెలుసా? సో వాటర్ వేపర్, సో నీటి యొక్క ఆవిరి కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. దీనివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసే ప్రతి అంశము కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకేనా? సో ఎట్లా అండి? సో ఈ రిలీజ్ అవ్వడం ద్వారా టెంపరేచర్ పెరుగుతుంది. మరి టెంపరేచర్ పెరగడం ద్వారా కలిగేటువంటి నష్టాలు ఏంటి చెప్పండి? సో ఉష్ణోగ్రతలు భూమిపైన విపరీతంగా పెరగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే ఒకటి సీ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది, సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతుంది. సో సముద్రం యొక్క నీటి మట్టం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైంది? భూమిపై ఉన్నటువంటి అందరం కూడా మరగయ్యా. ఓకే, నెక్స్ట్ అంశం, సీ లెవెల్ పెరిగింది అనుకోండి, ఈ ల్యాండ్ ఏదైతే ఉంది ఇప్పుడు మనకి భూమిపైన ల్యాండ్ ఆల్మోస్ట్ ఒక 22% అప్రాక్సిమేట్గా ఉంటా ఉంది. సో అదంతా కూడా సముద్రంలో మునిగిపోతే అందరూ కూడా చచ్చిపోతారు కదా. సో ఇది నష్టం, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇది జరుగుతుంది. దాని తర్వాత మనకి హైడ్రలాజికల్ సైకిల్ అని ఉంటుందండి. సో హైడ్రలాజికల్ సైకిల్ అని ఉంటుంది. సో ఈ హైడ్రలాజికల్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోద్ది. సో హైడ్రలాజికల్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్గా డిస్టర్బ్ అయింది అనుకోండి, సో సకాలంలో వర్షాలు పడవు. సో ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు జనరల్గా పడుతూ ఉన్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడవద్దు, చలికాలంలో చల్లగా ఉండాలి. బట్ ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల హైడ్రలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు వస్తూ ఉంటాయి. దానివల్ల దాని ఇంపాక్ట్ దేనిపైన పడుతుంది? మళ్ళీ అగ్రికల్చర్ పైన పడుతుంది, వ్యవసాయం పైన పడుతుంది. ఎందుకంటే భారతదేశం యొక్క వ్యవసాయం నీటి ఆధారిత వ్యవసాయం, వర్ష ఆధారిత వ్యవసాయం. సో సకాలంలో వర్షాలు పడకపోతే టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల నష్టపోయేది ఏంటి? వ్యవసాయం నష్టపోతూ ఉంది. వ్యవసాయం నష్టపోతే అందరం కూడా నష్టపోతాం కదా. సో అట్లా ఇవన్నీ కూడా నష్టాలు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఇవన్నీ జరగకుండా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. అదే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండి. ఓకేనా? సో రాబోయేటువంటి 2025-2026 కల్లా భారతదేశంలో 4,50,000 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నా. సో దీనికి డబ్బులను వాడతారండి. దాని తర్వాత ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ని తయారు చేయాలంటే మనకు కావాల్సింది ఎలక్ట్రోలైజర్ అనేటువంటి ఒక డివైస్, ఒక పరికరం కావాలి. ఆ పరికరాన్ని తయారు చేసే కంపెనీలను ఈ ఫండ్ ద్వారా డెవలప్ చేస్తారండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ అంటారు. సో ఇక్కడ ఈ డబ్బులతో
రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలి. దాని తర్వాత ఎమిషన్ రిడక్షన్ అండి. ఇప్పుడు మనం ఏమన్నాము, ఈ కార్బన్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ కదా. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేటువంటి దాన్ని తగ్గించాలి. 50 మిలియన్ టన్స్ మేర తగ్గించడానికి ఈ డబ్బులు వాడతారు. దాని తర్వాత క్లైమేట్ ఫినాన్స్ అండి. సో ఎవరెవరైతే అంటే ఏ సంస్థలు కానీ, కంపెనీలు కానీ, ఎన్జిఓలు కానీ ఎవరైతే ఈ కార్బన్ని తగ్గించేటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారో వారికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోయి నేను గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తా అని అన్నారనుకోండి. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? పొల్యూషన్ లేకుండానే మీరు ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అంటే పర్యావరణానికి మేలైన ప్రాజెక్టే కదా. సో అట్లాంటి ప్రాజెక్టులు మీరు పెడతాను అంటే ఈ ఫండ్ కింద ప్రభుత్వము లోన్ ఇస్తుంది మీకు. దాన్నే అంటాము మనం క్లైమేట్ ఫినాన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక అంశం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంకా రాబోయే కాలంలో విద్యుత్ని బ్యాటరీలలో స్టోర్ చేసేటటువంటి కెపాసిటీని డెవలప్ చేయబోతూ ఉన్నారు ఈ ఫండ్ ద్వారా. ఇప్పుడు వరకు అయితే మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ని మనం స్టోర్ చేయలేము తెలుసా. మన విద్యుత్ని ఇప్పుడు మన భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో మన విద్యుత్ని స్టోర్ చేయగలమా, దాచిపెట్టగలమా? లైక్ సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీలో మన విద్యుత్ని స్టోర్ చేసినట్టు చేయగలమా? చేయలేమండి. సో ఎప్పటికీ కూడా చేయలేము. ప్రస్తుతం అయితే చేయలేము, ఫ్యూచర్లో చేయొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మన బ్యాటరీలలో విద్యుత్ని స్టోర్ చేయవచ్చు ఫ్యూచర్లో. బట్ ప్రజెంట్ అయితే లేదు. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే దాని ప్రకారమే విద్యుత్ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్స్ రన్ అయ్యి మనకు కావాల్సిన విద్యుత్ని అందిస్తూ ఉన్నాయి. ఓకే. సో ఈ అంశం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫ్యూచర్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ చేసే కెపాసిటీని డెవలప్ చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత నేషనల్ కార్బన్ క్రెడిట్ మార్కెట్లను డెవలప్ చేయబోతూ ఉన్నారండి. లైక్ ఇప్పుడు మనకి కార్బన్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, కార్బన్ సంబంధించి ట్రేడింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి మార్కెట్సే నేషనల్ కార్బన్ క్రెడిట్ మార్కెట్లను ఈ ఫండ్ ద్వారా డెవలప్ చేయబోతా ఉన్నారు. నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చున్నాను నేను. ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది, పంచశీల్ 70th యానివర్సరీ అండి. సో పంచశీల్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని, పంచశీల్ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో పంచశీల్ అగ్రిమెంట్ చేసుకున్నది రెండు దేశాలు, ఒకటి ఇండియా అదేవిధంగా చైనా. సో ఇండియాకి అదేవిధంగా చైనాకి మధ్య ఈ పంచశీల్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ జరిగింది. అర్థమైందా. సో పంచశీల్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ ఇండియాకి చైనాకి మధ్య జరిగింది. సో అప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఉండేవాళ్ళు, చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. సో దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ పంచశీల్లో ఉన్న అంశాలు లైక్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ డిస్కస్ చేశారు. ఓకేనా. సో ఈ అగ్రిమెంట్ జరిగింది కూడా ఎప్పుడు అంటే 28th ఏప్రిల్. ఓకేనా. సో 1954లో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనకి ఇంపార్టెంటే. సో అవేమేమి ఉన్నాయంటే, మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్గా మనం పంచశీల్లో పెట్టుకున్న, పంచశీల్ అంటే 5 ప్రిన్సిపల్స్. ఇవి పంచ అంటే 5 కదా. సో 5 ప్రిన్సిపల్స్ ఇండియాకి చైనాకి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఇది. ఏంటి అంటే మ్యూచువల్ రెస్పెక్ట్. సో ఇండియాని చైనా వాళ్ళు గౌరవించాలి, చైనాని ఇండియా వాళ్ళు గౌరవించాలి. సో అదొక ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు. 2 మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటిగ్రిటీ అండి. అర్థమైందా. సో ఇప్పుడు ఇండియా చైనా వాళ్ళ కార్యక్రమాల్లో ఏలు పెట్టవద్దు, చైనా వాళ్ళు వచ్చి మన దాంట్లో ఇండియాలో వాళ్ళు ఏలు పెట్టవద్దు. సో ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి, ఇది ఒక ప్రిన్సిపల్. 3 ఈక్వల్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ అండి. సో ఇండియా చైనా రెండు దేశాలు ఉన్నాయా, ఒకరికొకరు లాభం చేకూరే విధంగా వాళ్ళు ఉండాలి. సో ఆ స్నేహమైనటువంటి ఆ ఫ్రెండ్షిప్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి. 4 మ్యూచువల్ నాన్ అగ్రెషన్, అంటే ఒకరి ఇష్యూస్లోకి ఇంకొకరు వెళ్ళి వేలు పెట్టి కలుపుకోకూడదు. సో దాన్ని మ్యూచువల్ నాన్ అగ్రెషన్ అంటాం. పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా, సో మనం ప్రశాంతంగా ఉండాలి, ఇండియా ప్రశాంతంగా ఉండాలి, చైనా కూడా ప్రశాంతంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. సో దీనిలో భాగంగా ఈ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉందా, సో పంచశీల్ ఉందా. ఈ పంచశీల్లో వన్ ఆఫ్ ది గైడ్ లైన్ ఏంటి, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్.
సో రెండు దేశాలు కూడా సమన్వయంతో ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ ఉండాలని పెట్టుకున్నాం కదా. దీని కోవలోని దీన్ని బేస్ చేసుకొని ఇటీవల 16వ బ్రిక్స్ సమిట్ ఏదైతే జరిగిందో రష్యాలో, 16వ బ్రిక్స్ సమిట్ రష్యాలో ఏదైతే జరిగిందో దీనిలో ఇండియా యొక్క పిఎం ఎవరండి? నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ, ఇండియా యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు. దాని తర్వాత చైనా దేశం యొక్క ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏ అగ్రిమెంట్ అంటే ఇండియా చైనా బోర్డర్ డిస్ఎంగేజ్మెంట్ అగ్రిమెంట్ అండి. అర్థమైందా? సో పంచశీల్ ప్రిన్సిపల్లో ఒక ప్రిన్సిపల్ అయినటువంటి పీస్ కోఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో భాగంగా దీన్ని గౌరవిస్తూ ఇండియా పిఎం నరేంద్ర మోడీ, చైనా యొక్క ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ రష్యాలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని అగ్రిమెంట్ని అంటాము ఇండియా చైనా బోర్డర్ డిస్ఎంగేజ్మెంట్ అండి. ఓకేనా? సో డిస్ఎంగేజ్మెంట్ అగ్రిమెంట్ ఇది యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దీనివల్ల కలిగేటువంటి అంటే అవుట్కమ్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా అనుకుంటే మనం ఇండియాలో ఈ ప్రాంతం నేను చూపిస్తా ఉన్నాండి. సో ఇప్పటికి ఇండియాకి చైనాకి మధ్య గొడవలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో? ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న మెక్మోహన్ లైన్ సంబంధించి సిక్కిము, చైనా, ఇండియాకి మధ్య ఒక ప్లేస్ ఉంటుంది, డొక్లాం అంటాం. ఆ ప్లేస్కి సంబంధించి ఇక్కడ ఒక ఎల్ఏసి బోర్డర్ ఉంటుంది. ఎల్ఏసి అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియాకి చైనాకి బోర్డర్గా ఉన్నటువంటిది. సో ఈ అంశానికి సంబంధించి, డొక్లాంకి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, దాని తర్వాత ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అని ఉంటుంది ఈ ప్రాంతంలో. సో దానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, యుద్ధాలు దాకా పోయినాయి, వాళ్ళు వెనక్కొచ్చారు. సో అప్పుడు ఈ గొడవలు ఉండటం వల్ల ఇండియాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఇక్కడ డిప్లాయ్ అవుతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో టైట్ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు అని టైట్ సిచ్యువేషన్ ఉండటం వల్ల రెండు దేశాలకు కూడా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయట్లేదు. అర్థమైందా? సో అందుకోసం ఈ ప్రిన్సిపల్ని గౌరవిస్తూ రెండు దేశాలకు చెందినటువంటి అధ్యక్షులు ఈ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అవుట్కమ్ ఏంటి అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రూప్స్ అన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఎల్ఏసి దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు, ఎల్ఏసి దగ్గర ఉన్న చైనా వాళ్ళకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇక మెక్మోహన్ లైన్ దగ్గర ఉన్న చైనా ఆర్మీ వెనక్కి వెళ్ళింది, ఇండియన్ ఆర్మీ వెనక్కి వచ్చేసింది. అంటే ఇక్కడ యుద్ధం వచ్చే సిచ్యువేషన్ లేదు, ఇక ఎందుకు ఇంకా అక్కడ. సో ఏ ఆర్మీ వాళ్ళు ఆ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయారు. సో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, ఇండియా చైనాకి మధ్య ప్రశాంతంగా ఉంది. సో ఇక మీదట రెండు దేశాలు కూడా కొట్టుకునేటువంటి కార్యక్రమం కాకుండా డెవలప్మెంట్ పరంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండి. అర్థమైందా? సో ఇవి బెనిఫిట్స్ మనం చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం పంచశీల్ ప్రిన్సిపల్స్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి న్యూస్లో ఉంది. అర్థమైందా? సో ఈ పంచశీల్ ప్రిన్సిపల్స్ నేను ఎందుకు డిస్కస్ చేస్తా ఉన్నానంటే ఈ 16వ బ్రిక్స్ సమిట్ రష్యాలో ఏదైతే జరిగిందో దానిలో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఇది లింక్డ్గా ఉంది. అర్థమైందా? సో అదే అందుకోసం ఇప్పుడు న్యూస్లో అయితే ఇది ఉంది. ఇంకొక అంశం ఇక్కడ ఇండెక్స్ సంబంధించి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ అంశం ఏంటి అంటే ఈ ఇండెక్స్ని విడుదల చేసింది ఎవరంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి, IMF అంటాం. సో వీరి యొక్క నివేదిక ప్రకారము మరి IMF రిలీజ్ చేసిన రిపోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, వీరి యొక్క నివేదిక ప్రకారం ఏ దేశాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి అంటే ఒకటి సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో. రెండవ ప్లేస్లో డెన్మార్క్, 3 USA, 4 నెదర్లాండ్స్, 5 ఈస్టోనియా, 6 ఫిన్లాండ్, 7 స్విట్జర్లాండ్, 8 న్యూజిలాండ్, 9 జర్మనీ, 10 స్వీడన్. మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 72 అండి. అర్థమైందా? సో అకార్డింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, the rank of India is 72 అండి.
ఓకే, సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 72గా ఉంది. మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.